అందరికీ నమస్కారం అండి. నేను మీ యామిని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో ఈ మాఘమాసంలోని మనకి చాలా ముఖ్యమైన తిథులు వచ్చినాయి కదండి. శ్యామలాదేవి నవరాత్రులు, రథసప్తమి, అలాగే భీష్మ ఏకాదశి. నేను మా ఇంట్లో ఏ విధంగా ఈ ముఖ్యమైన తిథుల్లో నేను ఏ విధంగా మా ఇంట్లో పూజలు చేసుకుంటున్నానో ఈ వీడియో మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, మన ఇంటి ముందు మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం ఉంది కదండి. ఆ సింహద్వారానికి గడప బయట వైపు రాగి చెంబులోని ఇలా నీళ్లు పోసి పుష్పాలు వేసి సింహద్వారానికి బయట వైపు ఇలా పెడితే చాలా మంచిది. ఇంట్లోకి ఏ నెగిటివ్ ఎనర్జీ రాదండి. అట్లాగే మన ఇంటి ముందు కూడా అందమైన రంగవల్లులతో, అందమైన ముగ్గులతో మన ఇంటి ముందు అలంకరణ చేసుకుంటే మన ఇంటి ముందు ఉన్న తులసిమ్మ ముందు, అలాగే మన పూజా మందిరంలో ఉన్న దేవుని ముందు ఇలా ఈ 3 చోట్ల మనం అందమైన రంగవల్లులతో ముగ్గులు వేసి పసుపు కుంకుమలు అన్నీ వేసి అలంకరణ చేస్తే చాలా శుభం కలుగుతుంది. అలాగే ఇంట్లోకి మంచి పాజిటివ్ ఎనర్జీ అన్నది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మా ఇంటి ముందు నేను ఎప్పుడు తులసి కోట వద్ద, అలాగే పూజా మందిరంలోని నేను ఇంటి ముందు ఈ 3 చోట్ల పొద్దున్నే లేవంగానే నేను ముగ్గులు వేసుకుంటాను. అట్లాగే తులసి కోట వద్ద అందమైన ముగ్గులు వేసుకుంటే తులసిమ్మ ఇంకా కలకల్లాడుతూ ఉంటుంది కదండి. అట్లాగే అందమైన ముగ్గులు పెట్టి తులసిమ్మకి పూజ చేసుకుంటే మనకి, మన ఇంట్లో వాళ్ళకి, మన ఇంటికి, మన ఇంటి ముందు ఎటువంటి దుష్ట శక్తుల ప్రభావం మన ఇంట్లోకి రాకుండా ఆ తులసిమ్మ చాలా మంచి చేస్తుంది మనకి. అట్లాగే ఇంటి ముందు మామిడి చెట్టు ఉన్న చాలా మంచిది. మా ఇంటి ముందు కూడా మామిడి చెట్టు చూస్తున్నారు కదా, మంచి పూతతోని చెట్టు ఉంది. అలాగే నేను ఈరోజు శ్యామలాదేవి నవరాత్రులలో నేను చేసుకున్న పూజ మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. నేను మొదట సూర్యనారాయణకి స్నానం చేసిన తర్వాత ముందు సూర్యనారాయణకి దండం పెట్టుకొని ఆ నీళ్ళు చాలామంది నేళ్లపై దండం పెట్టుకొని నేళ్లపై పోస్తారు. నేను సూర్యనారాయణకి దండం పెట్టుకొని తులసిమ్మ మొదట్లో పోస్తానండి. దీపం పెట్టి సూర్యనారాయణకి దండం పెట్టుకుంటాను. తర్వాత తులసిమ్మకి దీపం పెట్టాను. చూస్తున్నారు కదా, నేను పూజ చేస్తుంటే మా అమ్మమ్మ అలా చూస్తూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఉంటుంది. సూర్యభగవాను పూజ అయిన తర్వాత సూర్యనారాయణకి దండం పెట్టుకున్న తర్వాత తులసమ్మకి నీళ్లు పోసాను కదండి. ఇప్పుడు తులసి మాతకి దీపం పెట్టి కొబ్బరికాయ నైవేద్యంగా అమ్మకు పెడుతున్నాను. శుక్రవారం పూట ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి. అలా ఇంటి ముందు సాంబ్రాణి ధూపం వేసుకుంటే ఆ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశించవు. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యం ఇస్తుంది. అలా ఇంటి ముందు సాంబ్రాణి ధూపం ఇల్లంతా చూపించి, పూజా మందిరంలో చూపించి, తులసిమ్మకి చూపించి, మీకు
వీలుంటే మీ ఇంటి చుట్టూ తిరిగే వీలుంటే గనక ఆ సాంబ్రాణి ధూపాన్ని ఇంటి చుట్టూ కూడా ఇంటికి బయట పక్క సరౌండ్ మొత్తం తిరిగేటట్లయితే అలా ధూపం పట్టుకొని ఇంటి బయట కూడా మీరు వేసుకుంటే చాలా మంచిది. మన ఇంట్లోకి మంచి శక్తి అన్నది ప్రవేశిస్తుంది. అసలు ఆ సాంబ్రాణి ధూపం అంటేనే అమ్మవారు కదండి. ఆ ధూపం ఎక్కడ మనకి పరిమళం అన్నది మనకి వెదజల్లిన అమ్మవారే గుర్తుకొస్తారు. అలాంటి ధూపాన్ని మన ఇంటి ముందు, మన ఇంట్లో, మన ఇంటి చుట్టుప్రక్కల కూడా వేసుకుంటే చాలా మంచిదండి. శుక్రవారం వారంలో ఒక్కసారైనా సరే అలా వేయండి. చూస్తున్నారు కదా, శ్యామలాదేవి నవరాత్రులు పూజ మా ఇంట్లో ఏ విధంగా చేసుకున్నానో చూడండి. అమ్మవారికి పొంగలి నైవేద్యంగా చేశాను. దానిమ్మ పండ్లు నివేదన చేశాను. అలాగే శ్యామలాదేవి నవరాత్రుల్లో శుక్రవారం రథసప్తమి కూడా మనకి వచ్చింది కదండి. ఆ రథసప్తమి పూజ, శ్యామలాదేవి నవరాత్రుల పూజ అన్నీ మనకి ఒకటే రోజు కలిసి వస్తున్నాయి. తెల్లారితే భీష్మ ఏకాదశి. చూస్తున్నారు కదా, కామాక్షి దీపం ప్రతి శుక్రవారం నేను కంపల్సరీ ఇంట్లో వెలిగిస్తానండి. అమ్మవారు సాక్షాత్ ఆ దీపంలో కొలువై మన ఇంట్లో వెలుగుతూ ఉంటుంది. ఆ దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలోనే నేను శుక్రవారం పూట వెలిగిస్తాను కదండి. ఆ దీపం కొండెక్కకుండా నేను దాంట్లోని ఆవు నెయ్యిని కానీ, దీపారాధన నూనెని కానీ వడ్డిస్తూనే ఉంటాను. ఆ రోజంతా ఆ దీపాన్ని అలా వెలుగుతూనే ఉంటుందండి. నేను కొండ ఎక్కనివ్వను. శుక్రవారం ఆ పొద్దున్న ఎప్పుడైతే నేను దీపం వెలిగిస్తానో ఆ డే అంతా ఆ దీపం అలా వెలుగుతూనే ఉంటుంది. శుక్రవారం పూట కంపల్సరీ నేను ఈ విధంగా అయితే పూజ చేసుకుంటానండి. అమ్మవారికి కూడా పొంగలి, శుక్రవారం అంటే అమ్మవారికి పొంగలి నివేదన చేస్తానండి. మా ఇంట్లో పండ్లు ఉంటే పండ్లు, కాయలు ఉంటే కాయలు, ఏది ఉంటే అది నేను అమ్మవారికి నివేదన చేస్తాను. శుక్రవారం పూట కంపల్సరీ కూడా ప్రతి ఇల్లాలు కుంకుమ తీసుకొని ఏ అష్టకాలు, ఏ స్తోత్రాలు రాకపోయినా మీకు ఇంతకుముందు వీడియోలోని చెప్పాను కదండి. అలా చేస్తే ఆ కుంకుమను తీసుకొని ఓం శ్రీ కనకదుర్గాయే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమో లక్ష్మీనారాయణ స్వామి దేవతాభ్యాం నమః అనుకుంటూ ఆ కుంకుమని తీసుకొని అర్చన చేస్తే చాలా మంచిదండి. శుక్రవారం పూట ఏ రోజు చేసినా చేయకపోయినా శుక్రవారం పూట మాత్రం కంపల్సరీ ఈ విధంగా చేస్తే అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. మనం ఎంత భక్తితో చేశామన్నదే పూజ, అంతేకాని ఎంత ఆడంబరంగా చేశామన్నది పూజ అవ్వదండి. మన మనస్సు ఎంత నిర్మలమైన భక్తితో మన మనస్సుని అమ్మవారిపై చూపుతామో అది నిజమైన పూజ కింద ఫలిస్తుంది. ఆ చేసేసి దీపం పెట్టేసి పక్కకి వెళ్ళిపోతే పని అయిపోతుంది అని కొంతమంది అనుకుంటారు.
ఆ విధంగా ఎప్పుడూ చేయకూడదు. మనం ఏది చేసినా సరే మనస్సుతో చెయ్యాలండి. శ్యామలాదేవి అనగా శ్రీ లలితా త్రిపుర సుందరికి ముఖ్య సలహాదారునిగా ఉన్న శ్రీ రాజా శ్యామల యొక్క అనుబంధం. శ్యామలాదేవికి అన్ని కళల యొక్క ప్రావీణ్యత ఉన్న దేవత. నెక్స్ట్ వచ్చే వీడియోలో మా అమ్మాయి శ్రీమంతం వేడుకలు మేము ఏ విధంగా చేశామో అని నెక్స్ట్ వీడియోలో మీతో పంచుకుంటానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అమ్మాయికి సలివిడి పడుతున్నాము. వాళ్ళ మేనమామ సలివిడి కలుపుతున్నారు చూడండి. మా అమ్మ, మా పిన్ని, నేను, అటువైపు మా అక్క, అందరం మా వాళ్ళు మా అమ్మాయి సలివిడి కలపడానికి ఎంతమంది కూర్చున్నామో చూడండి. అక్కడ ఏ విధంగా ఆడుతూ పాడుతూ నవ్వుతూ సలివిడి పడుతున్నాము. మా అమ్మాయి శ్రీమంతం వేడుకలు నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను. చూడండి, వాళ్ళ మేనమామండి సలివిడి పడుతున్నారు. అటువైపు వాళ్ళ తమ్ముడు, అక్కయ్య వాళ్ళ అబ్బాయి, అక్క, అమ్మ, మా పిన్ని అందరం కూర్చొని మా అమ్మాయికి సలివిడి పడుతున్నాము. చూస్తున్నారు కదా, మా అమ్మాయికి అరటికాయ గెళ్ళు, చీర, జాకెట్టు, పళ్ళు, కాయలు, స్వీట్లు, పువ్వులు, గాజులు అన్నీ తీసుకొని అమ్మాయి దగ్గరికి బయలుదేరుతున్నామండి. మీకు వచ్చే వీడియోలో ఈ శ్రీమంతం వేడుకలు మేము ఏ విధంగా ఎంజాయ్ చేసి ఆనందంగా చేసుకున్నామన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి.